నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఏడుకొండలవాడిని దర్శించుకోవాలన్న భక్తుల ఆకాంక్షను కొందరు అక్రమార్కులు కాసుల వేటగా మార్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో హైజాక్ చేస్తూ సామాన్య భక్తులకు అందకుండా చేస్తున్నారు. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్షణాల్లో టికెట్లను బుక్ చేస్తూ భక్తుల నుంచి భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవాణి ట్రస్టుకు 10,000 విరాళమిచ్చి 500 రూపాయల దర్శన రుసుం చెల్లించే భక్తులకు టీటీడీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తుంది. ప్రతిరోజు ఆన్లైన్లో సుమారు 900 టికెట్లను జారీ చేస్తుండగా వీటిని దక్కించుకోవటానికి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్స్, నెట్ సెంటర్ల నిర్వాహకులు ఆటో ఫిల్లింగ్ వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు. సాధారణ భక్తులు వెబ్సైట్ ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసేలోపే ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఏజెంట్లు భక్తుల ఆధార్ వివరాలను ముందే సిద్ధం చేసుకుని క్షణాల్లో బుకింగ్ పూర్తి చేస్తున్నారు. రోజుకు సుమారు 200 నుండి 250 టికెట్లు ఇలాగే పక్కదారి పడుతున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? ఈ దోపిడీని అరికట్టే వాళ్ళు ఎవరు లేరా? ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? ఈ దోపిడీ ఇలా జరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? మాధవి, టీటీడీకి సంబంధించి శ్రీవాణి టికెట్లలో లోటుపాట్లు జరిగినట్లుగా టీటీడీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఒకే ఫోన్ నంబర్ తో బల్క్ బుకింగ్ గా శ్రీవాణి టికెట్లు తీసుకుంటున్న ఘటన అయితే విజిలెన్స్ దర్యాప్తులో బయటపడింది. చెన్నైకి సంబంధించి కూడా ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన టీటీడీ ఇప్పటికే దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 6వ తేదీన తమిళనాడుకు చెందిన అన్బు అనే ఒక భక్తుడు తమ కుటుంబంతో పాటు తిరుమలకు వచ్చాడు. అయితే అతను వచ్చినప్పుడు అతను శ్రీవాణి టికెట్లకు సంబంధించి కూడా ఒకే నెంబర్ ఐడి నుంచి ఎక్కువ మొత్తంలో టికెట్లు బుకింగ్ చేసిన విషయం అయితే విజిలెన్స్ దర్యాప్తులో చెకింగ్ లో బయట పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన అధికారులు విచారణ అయితే చేపట్టారు. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థ నుంచి తాము టికెట్లు పొందినట్లుగా ఆ భక్తుడు అయితే చెప్పడం జరిగింది. సాధారణంగా ఒక్కో టికెట్ 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కు డొనేషన్ చేసి అదనంగా 500 రూపాయలు టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే 10,500 రూపాయల టికెట్ ను అదనంగా 3,000 ఎక్కువ మొత్తంలో అంటే 13,500కు అమ్మినట్లుగా కూడా ఆ భక్తుడు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. మొత్తం 54,000 చెల్లించి టికెట్లు తీసుకున్నాం అని చెప్పి తమిళనాడుకి చెందిన భక్తుడు అయితే చెప్పడం జరిగింది. దీంతో విజిలెన్స్ ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే సదరు ట్రావెల్ ఏజెన్సీని కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసి వాళ్ళను తిరుపతికి వాళ్ళని సిబ్బంది తీసుకువచ్చి ప్రస్తుతం అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి 10,000 రూపాయల విఐపి బ్రేక్ టికెట్ల కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. గతంలో ఏదైతే దళారులను నియంత్రించడానికి అలాగే ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ కు నిధుల సమకూరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టు అప్పట్లో అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే ఈ విధంగా టీటీడీ అప్పటి నుంచి రోజుకు 1,500 శ్రీవాణి టికెట్లను విక్రయిస్తూ ఉంటుంది. ఇందులో 500 టికెట్లను 3 నెలలకు ముందుగానే టీటీడీ ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుంది. మిగతా 1000 టికెట్లలో 800
తిరుపతిలోని ఎయిర్పోర్ట్ రేణిగుంట ఎయిర్పోర్ట్ లో అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఆ, రెండు మి- 200 టికెట్లను మాత్రం రేణిగుంటలోని ఎయిర్పోర్ట్ లో అందుబాటులో ఉంచుతోంది. మిగతా 800 టికెట్లను సంబంధించి కూడా ఆన్లైన్ లో ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అయితే టికెట్లు ఏదైతే ఉదయం 9 గంటలకు భక్తులు బుకింగ్ చేసుకోవాలని చూసినా చాలా మంది భక్తులకు దానికి సంబంధించి బుకింగ్ అవ్వడం లేదు. వెంటనే క్షణాల వ్యవధిలోనే టికెట్లు అయిపోతుండటంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఏదైతే పద్మావతి ట్రావెల్స్ కు సంబంధించి ఒకే ఐడి నెంబర్ ద్వారా ఇన్ని టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే విధంగా ఇతర ట్రావెల్ ఏజెన్సీలు, ఇతర బ్రోకర్ సంస్థలు ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాయన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఏమన్నా లోపాలు జరుగుతున్నాయన్న కోణంలో అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. దీనిపైన నిన్న టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా దీనిపైన తీవ్ర విమర్శలు అయితే చేశారు. టీటీడీలోనే ఒక బోర్డు మెంబర్, ఇతర కొంతమంది సిబ్బంది కుమ్మక్కై ఆ ట్రావెల్ సంస్థతో కుమ్మక్కయ్యారని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి కూడా అవినీతి వ్యవహారం బయటపడటం ప్రస్తుతం దుమారం రేపుతుందని చెప్పొచ్చు. దీనిపైన పారదర్శకంగా వ్యవహరించి ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా టికెట్ల విక్రయం చేపట్టాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. రైట్, మరి ఆల్రెడీ జరిగిన తప్పిదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించడం పక్కన పెడితే ఇక మీదట అలా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే టీటీడీ ఇప్పటికే దాదాపు అన్ని సేవలను కూడా ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుంది. 300 రూపాయల టికెట్లు కానీ, ఇతర సేవా టికెట్లు, వీటితో పాటు శ్రీవాణి టికెట్లు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు, ఇలా అనేక టికెట్లను కూడా పూర్తిగా ఆన్లైన్ మయం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆన్లైన్ బుకింగ్ చేసేటప్పుడు టీటీడీ సర్వర్లు ఇబ్బంది పడుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే సామాన్య భక్తులకు టికెట్లు దొరకడం లేదు. కానీ ఈ విధంగా ఇంటర్నెట్లకు కానీ, లేకపోతే ఈ ట్రావెల్ ఏజెన్సీలకు కూడా ఏ విధంగా బల్క్ బుకింగ్ ఏ విధంగా చేస్తున్నారన్న పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవాణి టికెట్లకు సంబంధించి బ్రేక్ దర్శన విధానంలో స్వామివారిని మొదటి గడప నుంచి చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఈ శ్రీవాణి టికెట్లు పైన పెద్ద ఎత్తున దీని మీద డిమాండ్ ఏర్పడటం జరిగింది. గతంలో మొదట్లో ఈ 800 టికెట్లు కూడా తిరుమలలోని జేఓ కార్యాలయంలోనే విక్రయించేవారు. అయితే అక్కడ వచ్చి క్యూ లైన్లు, అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి రావడం, ఆ తోపులాటలు, ఒక దశలో ఆందోళన కూడా భక్తులు చేసిన నేపథ్యంలో వీటిని ఇంకా తిరుమలలో కాకుండా ఆన్లైన్ లో విడుదల చేశారు. అంటే ఆన్లైన్ లో ఏ రోజుకు ఆ రోజే ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో 800 టికెట్లు కూడా అందుబాటులో ఉంచుతారు. దీన్ని వెంటనే ముందుగానే భక్తులు ఆ 10,000 రూపాయలు డొనేషన్ ముందుగానే చేసి ఆ 500 రూపాయల టికెట్ సరిగ్గా ఆ సమయానికి 9 గంటల సమయానికి ఎదురు చూసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్కసారిగా 9 అయినా కూడా వెంటనే సర్వర్లు మొరాయించడం, వెంటనే ఆ టికెట్లు అయిపోయినట్లుగా చూడటంతో చాలా మంది భక్తులు నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ఇప్పుడు తాజాగా మనం వెలుగు చూస్తున్న ఈ ట్రావెల్స్ అంతా ఒకే ఐడితో సాధారణంగా ఇన్ని టికెట్లు ఏ విధంగా బుకింగ్ చేశారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. దీనిపైన ఏమన్నా లోపాయికారిగా ఎవరైనా ప్రమేయం, ఇంటి దొంగల ప్రమేయం ఉందా, లేదా ఇతరత్ర ఏదైనా కారణం ఉందా అనేది మాత్రం పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే డిమాండ్ దృష్టిలో పెట్టుకుని భక్తులు దర్శనాలు చేసుకోవాలన్న ఈ విఐపి బ్రేక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దీనిపైన ఈ విధంగా అవినీతి వ్యవహారం జరుగుతుందన్న ఆరోపణ అయితే తాజా పరిణామాలు బట్టి మనం చూడొచ్చు. మొత్తం మీద దీనిపైన ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా శ్రీవాణి టికెట్లను ఏదైతే ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారా, లేకపోతే కరెంట్ బుకింగ్ విధానంలో ఇస్తారా, ఏదైనా కానీ పారదర్శక విధానంలో కొనసాగించాలని చెప్పి భక్తులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఈ శ్రీవాణి టికెట్ల విషయాల్లో ఎప్పటి నుంచో ఇలాంటి గొడవలు జరుగుతూనే వస్తున్నాయి. ఒక ఐడి నుంచి ఇంత బల్క్ మొత్తంలో టికెట్లు బుక్ చేయకుండా ఏదైనా సాఫ్ట్వేర్ని కనిపెట్టాలి. ఆల్రెడీ టికెట్ల విషయంలో అంటే ఏదైతే రైల్వే టికెట్ల విషయంలో, తత్కాల్ టికెట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో అదే విధంగా ఈ శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా తీసుకుంటారని మనం కూడా ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.